అందరికీ నమస్కారం. గీతా వెల్‌నెస్ కిచెన్‌కి స్వాగతం. నేను గీత. ఈరోజు నేను మీకు 3 రకాల ఆరోగ్య సమస్యలున్న వారికి మేలు చేసేటటువంటి ఒక రుచికరమైన మిల్లెట్ దోసని చేసి చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్‌గా వేసుకునే తెల్లటి దోసతో పోల్చుకుంటే ఈ మిల్లెట్ దోస వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయండి. ఇప్పుడు దోస పిండి తయారీ కోసం ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్‌తో మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా వేసుకోవాలి. మరొక బౌల్ గిన్నె తీసుకుని అదే గ్లాస్‌తో ఒక గ్లాసు బియ్యం, అలానే ఒక గ్లాసు సజ్జలు వేస్తున్నానండి. అలానే ఒక గ్లాసు రాగులు కూడా వేసుకోవాలి. మిల్లెట్స్ అలవాటు లేని వాళ్ళైతే రైస్ క్వాంటిటీ పెంచుకొని మిల్లెట్స్ క్వాంటిటీని తగ్గించుకోండి. మరి ఈ మిల్లెట్ దోస తినటం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలానే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది. టూల్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మిల్లెట్ ఫుడ్ ఒక మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మినపగుళ్ళని అలానే ఈ బియ్యం మిల్లెట్స్ పోసుకున్నాం కదండీ! వీటిని కూడా ఒక 2, 3 సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడానికి ముందే కడిగి నానబెట్టడం వల్ల ఎక్కువగా పోషకాలు లాస్ అవ్వకుండా ఉంటుంది. అలానే తొందరగా నానిపోతాయి కూడా. మినపగుళ్ళు మనకి 2 గంటల్లో నానిపోతాయి. కానీ మిల్లెట్స్ అనేవి ఒక 5, 6 గంటలన్నా ఖచ్చితంగా 6 గంటలు నానితే కరెక్ట్‌గా నానుతాయండి. అప్పుడు బాగా నలగడానికి బావుంటుంది. ఇప్పుడు ముందుగా గ్రైండర్‌లో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని సగం నలిగేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందే ఎక్కువగా నీళ్ళు పోసేయకండి. అలా చేసినట్లయితే మిల్లెట్స్ అనేవి తొందరగా నలగవనమాట. మనకి మెత్తగా కావాలి కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మిల్లెట్స్ సగం నలిగిపోయినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుళ్ళను కూడా యాడ్ చేసేసుకొని పిండి మనకి దోస బ్యాటర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని ఒక పాత్రలో తీసుకొని ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలండి. అలా చేసినట్లయితే పిండి బాగా ఉబ్బుతుంది. దానివల్ల ఏంటంటే ప్రోబయోటిక్స్ యాడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు కావాల్సినంత పిండి తీసుకుని దాంట్లో సరిపడా ఉప్పు, నీళ్లు వేసుకుని గరిటెజారుగా ఉండేలాగా పిండిని దోస బ్యాటర్ లాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక చకచక దోసలు వేసేసుకుందాం. చూడండి ఈ దోసల్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుని వేసుకున్నట్లయితే చూడండి లంప్స్ వస్తున్నాయి. చాలా చక్కగా వస్తున్నాయి కదా మన దోసలు. మిల్లెట్ దోస ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే కాదండి 3+ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ నిస్సందేహంగా పెట్టొచ్చు. ఈ దోసల్లోకి టమాటా పల్లి చట్నీతో మా ఇంట్లో వాళ్ళకి పెట్టాను. చాలా బాగుందండి టేస్టు. ఈ చట్నీ ప్రాసెస్‌ని కూడా ఇదే వీడియోలో కంటిన్యూషన్‌గా చూసేయండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఈ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పల్లి టమాటా చట్నీ కోసం ముందుగా కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన పల్లీలన్నిటిని ఒక బౌల్‌లో తీసేసుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 8 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్నటువంటి పచ్చిమిరపకాయలు అంత ఘాటు లేవండి. కాస్త తక్కువగానే ఉన్నాయి. మీరు ఇందులోనే ఒక స్పూను అల్లం ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు చెక్కంత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నాను. చింతపండు వాడము అనుకున్న వాళ్ళు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ అలానే ఒక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేస్తే వెంటనే కొద్దిగా మగ్గుతాయన్నమాట. ఉల్లి పచ్చివాసన కూడా ఉండదు అలా చేసినట్లయితే. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేయించుకున్నాం కదండీ! ఇవి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని తర్వాత మనం వేయించుకున్నటువంటి పల్లీలను కూడా వేసేసుకుని మెత్తగా మీకు ఎంత మెత్తగా కావాలో చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మీకు పుట్నాల పప్పు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ముందుగా కళాయిలో కాస్త ఆయిల్ వేసుకుని సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని అవి బాగా వేగనిచ్చి అంటే మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. పోపు అనేది స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే చట్నీలోకి మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ చట్నీ అంతా కూడా తాలింపులో వేసి బాగా కలిపేసుకోండి.
అంతేనండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ పల్లి టమాటా చట్నీని తప్పకుండా ట్రై చేసేయండి. ఇది మిల్లెట్ దోసలోకే కాదండి, ఇడ్లీలోకి, గారెల్లోకి ఇలా దేంట్లోకైనా చాలా బావుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసేయండి.